హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మీరందరూ ఎలా ఉన్నారు? మాకైతే కొంచెం చెప్పండి. ఈరోజు అయితే మా అమ్మ ఎగ్జామ్కి వెళ్తుంది. అదే కాక ఎగ్జామ్ ఫస్ట్ డే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? బాయ్ మరి ఉంటావా? జాగ్రత్తగా ఫోన్ చేస్తావా? జాగ్రత్తగా సెకండ్ అవసరం లేదు బుక్స్ ఫర్ ఎగ్జామ్కి. పెట్టు. బాయ్ మరి. ఓకే బాయ్. ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. యువర్ ఈజ్ ద బెస్ట్ మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్. సో ఇంట్రో చూశారు కదా, మా అబ్బాయి నేను చాలా మిస్ అవుతున్నాను, వాడు నన్ను మిస్ అవుతున్నాడు అనమాట. చాలా భారంగా ఉంది బయలుదేరడానికి, బట్ తప్పదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకో ఈసారి ఎగ్జామ్స్కి వెళ్ళాలని మూడే లేదు నాకైతే. చాలా కష్టంగా ఇంటిని అండ్ పిల్లల్ని వదిలేసి నేను ఎగ్జామ్స్కి బయలుదేరాల్సి వచ్చింది అండ్ బయలుదేరాను కూడా. నా డే 1 ఎగ్జామ్స్ ఎలా జరిగింది ఏంటనేది మీరందరూ ఈ వ్లాగ్లో చూస్తారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను డ్రాప్ చేయడానికి మా పిల్లలు ఇద్దరు వచ్చారనమాట. లగేజ్ పక్కనే పెట్టుకొని చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కూడా ఉందన్నమాట మా పిల్లలకి. అది నేను ఉన్నప్పుడే పంపిద్దామంటే అవ్వలేదు. నాకు ఎగ్జామ్స్ వాళ్ళకి ఫస్ట్ డే స్కూల్ సేమ్ డే అవ్వడం వల్ల అది అవ్వలేదన్నమాట వీడియో తీయడానికి. మేబీ ఐ హోప్ ఇయర్ ఉండకపోవచ్చు. చాలా అవర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత 5 to 6 బస్సెస్ వెళ్ళిపోయిన తర్వాత రష్లో నేను నుంచొని చేసేసి బస్ ఎక్కి వేరే ఊరు వచ్చి ఇంకో బస్ ఎక్కాల్సి వచ్చిందనమాట. ఫైనల్లీ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఫుల్ హెడేక్, కాళ్ళు నొప్పులు నుంచొని ఫైనల్లీ నేనైతే సూపర్ లగ్జరీ ఎక్కేసి కూర్చున్నా. మూవీ పెట్టేస్తారనమాట, అది మీకు చూపిస్తున్నా. అది చూసే మూడ్ కూడా లేదు నాకు. పిచ్చ హెడేక్, ఫుల్ వాటర్ అవుతున్నాయి అనమాట. ఎండ వడగాలి అలా ఉంది, ఇంకా ఎండలే తగ్గలేదన్నమాట. సో టైం 12 అయిందనమాట. మార్నింగ్ బయలుదేరితే ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. 4 ఇడ్లీ తినేసి చాలా నీరసంగా ఉంది. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఎగ్జామ్కి 2 అవర్స్ టైం ఉందన్నమాట. సో ఈలోపు మన హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో హాల్ టికెట్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో నడుచుకుంటే వెళ్తున్నాను అనమాట బస్ స్టాండ్ నుంచి. నియర్ బై అనమాట హాస్టల్. సో వాకబుల్ డిస్టెన్స్. వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. హాస్టల్కి వెళ్ళాక మాట్లాడతాం. బాయ్. సో ఫైనల్లీ రీచ్ హాస్టల్ అనమాట. నడుచుకుంటూ వచ్చేసరికి మామూలుగా లేదు. లాస్ట్ టైం ఏ హాస్టల్కి వచ్చానో సేమ్ హాస్టల్ అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి కొంచెం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో పూస్తూ వచ్చేసింది అనమాట. చూద్దాం. సో నేనైతే ఫైనల్గా హాస్టల్కి కూడా వచ్చేసాను. ఇది మీకు చూపించినంత ఈజీగా అయితే అవ్వలేదు. నేను దీనికోసం ముందు రోజు ప్రిపరేషను నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకు కావాల్సినవి తెచ్చిచ్చి ఫైనల్లీ నేనైతే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఫస్ట్ డే ఎగ్జామ్స్. సో చాలా ఫన్నీగా మీకు అనిపించవచ్చు, బట్ ఇదంతా అంత ఈజీగా అవ్వలేదు. నాకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. చూడండి రోడ్ల మీద నడుచుకుంటా కష్టాలు ఈ వయసులో అవసరమా? సో కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ అయితే ఇక్కడ నడుస్తుందన్నమాట. సో చూసారు కదా, నేను మార్నింగ్ బయలుదేరినప్పుడు పూజిత నా కోసం వెయిట్ చేసి బస్సెస్ రాక తను కూడా ముందెళ్ళిపోయింది. వచ్చాక నేను తను రీచ్ అవుట్ అయ్యి మేమందరం కలిసి ఆటోలో వచ్చేసి ఫైనల్లీ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. హాల్ టికెట్ కలెక్ట్ చేసుకుని వచ్చాం. మేమందరం ఎవరు లంచ్ చేయలేదు, మాకు హాస్టల్లో ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఫైనల్లీ మేమైతే ఎప్పుడు వచ్చే వర్మాస్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చాము. సో ఇంక ఇప్పుడు మేమందరం
అందరం కలిసి కూడా ఇక్కడికి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. దీని బ్యాక్ సైడే మా ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్లీ నా కోసం ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో వచ్చేసి. నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళందరూ తినేశారు. నేనే ఫైనల్గా ఉన్నాను అనమాట, లేట్గా వచ్చాను కాబట్టి. సో హియర్ ఇస్ వైష్ణవి. నా ఓల్డ్ వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు. నా ఫ్రెండ్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. సో ఇంకా వాళ్ళందరూ తినేసి కూర్చున్నారు. వైష్ణవి కూడా. ఇంకా ఇక్కడ ఫన్నీ కాన్వర్జేషన్స్ అనేవి అవుతూనే ఉంటాయి. బట్ అన్నీ మీతో షేర్ చేయలేను కాబట్టి కొన్ని అలా నవ్వుకుంటా, కొన్ని మీకు చూపిస్తా వినిపిస్తా అలా వదిలేస్తాను అనమాట. వాళ్ళందరూ తినేశారు కాబట్టి నేనైతే రాగి సంగటి చెప్పాను. అందులోకి అయితే చింతకాయ పచ్చడి అండ్ పూల్ మకానా కర్రీ ఇచ్చారు. రెండు సూపర్ టేస్ట్ ఉన్నాయి. రాగి సంగటి కూడా బాగుండింది. నాకైతే సరిపోయిందనమాట. ఆ బౌల్ చిన్నగా ఉన్నా కానీ క్వాంటిటీ బాగా అనిపించింది. సో నేనైతే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పేస్తూ తినేసాను అనమాట. వాళ్ళందరూ ముందే తినేశారు కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. సో ఫస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ నేను చాలా వ్లాగ్ షూట్ చేయాలనుకున్నా, బట్ అవ్వలేదు. ఫస్ట్ డే టెన్షన్, అలాగే మాకు లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్ అయితే కాదనమాట. ఈసారి ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అయింది, హాల్ టికెట్ కలెక్షను. సో టెన్షన్ హరీ బరీలో నేనైతే ఎక్కువ వ్లాగ్ కవర్ చేయలేకపోయాను. మిగతా ఫ్రెండ్స్ని కూడా నేను చూపించలేకపోయాను. మేబీ నెక్స్ట్ వ్లాగ్లో వాళ్ళందరూ జాయిన్ అవుతారు. సో ఫైనల్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ అనమాట. ఫుల్ హెడ్ఏక్, ఫుల్ స్ట్రెయిన్ అవుట్ అయిపోయా. బికాస్ ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరి ముందు రోజు నైట్ నిద్రలేక, ఆ రోజు నిద్రలేక అయితే బీభత్సంగా స్ట్రెయిన్ అవుట్ అయిపోయాను. ఆఫ్టర్ హాస్టల్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ కొన్ని వర్క్స్ ఉంటే చేసుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను డిన్నర్ చేసేసిన తర్వాత ఒక క్లిప్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో కూడా మళ్ళీ ప్రిపరేషన్స్. సో పడుకోవాలి, ఇంకా స్లీపింగ్ చేయాలి అని. సో నా పక్కన ఎవరు లేరు, బట్ తర్వాత మేడం అయితే వచ్చి యాడ్ అయిపోయారనమాట. సేమ్ హాస్టలే, సేమ్ రూమ్, సేమ్ బెడ్ అనమాట. ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే బాగుంటూ ఉంటాయి. ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి, నాకేమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.